నల్ల నీళ్ళు కూడా బాత్రూమ్ లో కూడా ఈవకు కూడా కాంట్రాక్ట్ ఇచ్చినవి ఉన్నాయి. ఒక కాంట్రాక్ట్ ఇచ్చింది ఇప్పుడు జ్వరాలు వచ్చినవి కూడా ఉన్నాయి. రియల్ బీజే పాత్రికేయులకు నమస్కారం. నా పేరు ఏరు గంగారెడ్డి, మాది మెండాల గ్రామం. గత రాత్రి కురిసిన వర్షాలకు మా ఇంట్లో డ్రైనేజ్ వాటర్ ఈ విధంగా నిలిచిపోయింది. అంత మొత్తం గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇప్పటికీ పలుమార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. దీని గురించి విన్నవించినాము. సార్ ఇంతకుముందు కురిసిన వర్షాలకు జ్వరాలు కూడా వచ్చినాయి, ఇట్లా ఉన్న సార్ ప్రాబ్లం అంటే అతను మేమేం చేయాలని దూరుసుగా మాట్లాడారు. అంతేకాకుండా ఎంపీడీఓ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు కూడా ఒకసారి వచ్చి చూసిర్రు. ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంతా అంధకారంలో ఉంది. దీన్ని తీయడానికి మన దగ్గర సరిపడే నిధులు కూడా లేవు. నిధులు వచ్చిన తర్వాత నేత అంతవరకు మాతోటి కాదు, మీరు ఎట్లా చేసుకుంటారు ఏం చేసుకుంటారు మీ ఇష్టం అనే లెవెల్లో దురుసుగా ప్రవర్తించారు. ఇటువంటి మురికి నీళ్ళలో మేము ఏ విధంగా ఉండాలా? ఇటువంటి నీళ్ళలో ఉండడం ద్వారా మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు వస్తున్న ఒక పక్క అధికారులు కూడా అవగాహన కల్పిస్తున్నారు. అయినా కూడా ఇంతటి నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ 50 నుంచి 60 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైం మా ఇళ్లలో మురికి నీరు ఈ విధంగా నిల్వ ఉండడం. ఈ డ్రైనేజ్ ఎవరైనా కబ్జా చేసిన వారు ఉంటే కూడా వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా మీడియా సాక్షిగా కోరుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.